మీటింగ్ క్యా హై, మీటింగ్ కే పీచే క్యా హై, తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కాంగ్రెస్ లో అగ్గి రాజేసిన ఈ అంశం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరింది. ఆ డెవలప్మెంట్స్ కి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. బంతి ఇప్పుడు దీపాదాస్ మున్షి కోర్టులో ఉంది. హైదరాబాద్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలకు పీసీసీ నుంచి ఫోన్లు వెళ్లాయి. ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశాలు వచ్చినా మీడియా ముందు ఎమ్మెల్యేలు మాట్లాడటంతో ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఫోకస్ చేశారు. ఈ మీటింగ్ పై ఎక్కడా మాట్లాడొద్దంటూ ఎమ్మెల్యేలను ఆమె ఆదేశించారు. ఈ నెల 5వ తేదీన తాను రాష్ట్రానికి వస్తారని దీపాదాస్ మున్షి చెప్పారు. మొన్నటి సమీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకి గ్యాప్ ఉండొద్దని సీఎం చెప్పారు. తాజాగా ఈ అంశం ఇప్పుడు దీపాదాస్ మున్షి దగ్గరకు చేరింది. మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఏంటి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పంచాయతీ వెళ్ళినట్టుగా తెలుస్తోంది, అక్కడ ఏమైనా సొల్యూషన్ దొరకబోతుందా? ఐటీసీలో మొదలైన వేడి ఇప్పుడు ఢిల్లీ వరకు తాకిందని చెప్పాలి. ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు సమావేశమైనట్లు నిన్న టీవీ9తో అనిరుద్ రెడ్డి కూడా చెప్పారు. ఎక్కడైతే మీటింగ్ పెట్టారో అక్కడే ఉండి అనిరుద్ రెడ్డి టీవీ9తో కూడా మాట్లాడారు. అదే ఐటీసీ కోహినూర్ నుంచి. ఇక ఐటీసీలో జరిగిన వ్యవహారంపై ఇప్పటికే సీఎం అట్లాగే పీసీసీ కూడా సీరియస్ అయ్యారు. సో ఇట్లాంటి ఇష్యూస్కు సంబంధించి సార్ట్అవుట్ చేసుకోవాలి అంతర్గతంగా తప్ప బయటకెళ్ళి మాట్లాడొద్దు అంటూ పీసీసీ ఫోన్ చేసిన సందర్భంలో కూడా చెప్పారు. కాకపోతే నిన్న అనిరుద్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం మేము ఢిల్లీ వెళ్ళి కూడా మాట్లాడతామని ఆ ఎమ్మెల్యేలు అట్లాగే అనిరుద్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళడానికి ఎమ్మెల్యేలతో పాటుగా అనిరుద్ రెడ్డి సిద్ధమైన నేపథ్యంలోనే పీసీసీతో పాటుగా అటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కూడా కాల్ చేశారు. నేను ఢిల్లీలో ఉన్నాను, ఢిల్లీ ప్రచారంలో బిజీగా ఉన్నాను, 5వ తారీఖున వస్తున్నాను, వచ్చాక మాట్లాడదామంటూ కూడా ఎమ్మెల్యేలకు చెప్పారు. సో అప్పటి వరకు మీడియా ముందుకు రావద్దు, మీడియాతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడద్దు, ఎవరిపైన విమర్శలు చేయొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సో మొత్తం మీదుగా అయితే హైదరాబాద్లో మొదలైన వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వరకు తాకింది. సీఎం కూడా మొన్న ICCCలో రివ్యూ సమావేశంలో కూడా మంత్రులందరి సమక్షంలో చెప్పారు, ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎక్కడ కూడా గ్యాప్ రావద్దు, ఒకరిద్దరు మంత్రులతో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. సో దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎంబటే ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పారు. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే ఎమ్మెల్యేలు అట్లాగే మంత్రుల మధ్య కోఆర్డినేషన్ చాలా అవసరం. సో దీన్ని ఎక్కడా కూడా చెడిపోకుండా చూసుకోవాలని చెప్పారు. సో ఇప్పుడు దీప్దాస్ మున్షి కూడా ఈ ఇష్యూలో ఇంటర్ఫేర్ అయ్యారు కాబట్టి సో ఇష్యూను తొందరగా సార్ట్అవుట్ చేయాలనేది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రైట్.